అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతిని పురస్కరించుకుని ఈరోజు బాలానగర్లో మన బాలానగర్ దళిత సంక్షేమం వారి ఆధ్వర్యంలో తమ్ముడు రాము గారి నేతృత్వంలో, అట్లాగే సోదరులు వారి అడ్వైజర్ విల్సన్ గారి సమక్షంలో, వర్కింగ్ ప్రెసిడెంట్ దీప్తి గారు, వారందరూ కలిసి ఇవాళ ఈ బాలానగర్ సెంటర్లో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషకరం, ఆనందదాయకం. అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగకర్తగా, ఒక బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన జీవితాంతం కూడా పాటుపడినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. ఈరోజు వారు మన మధ్య లేకపోయినా కూడా వారి ఆశయాలని ముందుకు తీసుకెళ్లడంలో మనందరం ముందుండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా. వారి ఆశయం ఒకటే, సమసమాజ స్థాపన జరగాల, ప్రభుత్వ ఫలాలు అందరికీ సమానంగా అందాల, పేద ధనిక వర్గాలు అనేది ఉండొద్దు. అప్పుడే ఈ భారతదేశం అనేది ఒక అభ్యుదయ దేశంగా మారుతుంది అనేది ఆయన కన్న కలలు. మరి మనకు స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళైనా కూడా మరి ఏదైతే ఆ రోజు అంబేద్కర్ గారు కలగన్నారో అది ఇంకా సాధ్యపడలే. ప్రభుత్వాలు వస్తున్నాయి, మారుతున్నాయి, ముఖ్యమంత్రులు వస్తున్నారు, ప్రధానమంత్రులు వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ ధనికులు అయిపోతున్నారు, పేదలు మాత్రం అలాగే ఉన్నారు. కాబట్టి మరి ఈ ప్రభుత్వాలు మనమందరం కూడా మరి ఏదైతే పేదలకు అండగా ఉండాలి, పేదలందరినీ కూడా అన్ని రకాలుగా ఇటు విద్యాపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, చదువుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ అన్ని రంగాల్లో కూడా వారిని ముందుకు తీసుకురావాలి అని చెప్పి వారు కన్న కళ్ళని వాళ్ళ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తూ వాళ్ళ అందరినీ కూడా సమసమాజ స్థాపన చేయాలని ఆలోచన చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ మధ్య కులగణన మొదలెట్టాం. ఇప్పుడే సోదరుడు జాన్సన్ గారు రాజకీయాల సంబంధం వద్దండి అని చెప్పినా కొన్ని విషయాలు చెప్పాలి మీకు. ఎందుకు చెప్తున్నానండి ఈ మాట? ఇవాళ కులగణన అనేది ఏ ప్రభుత్వం కూడా సాహసం చేయలా. ఎందుకు ఇవాళగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుందంటే ఇది మరి ఏ దామాషా లెక్క ప్రకారం ఏ కులం వారు ఎంత ఉంటే అంతమందికి న్యాయం జరగాలి అన్ని రకాలుగా, ఇటు విద్యారంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, అలాగే చదువుల్లో, ఉద్యోగాల్లో, మరి ఇట్లా రాజకీయాల్లో కూడా అన్ని రకాలుగా వాళ్ళ లెక్కల ప్రకారం ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని రకాలైన అందాలి అని చెప్పి ఈ కులగణను తీసుకుని ముందుకు సాగుతూ కూడా చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే మరి మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎలక్షన్ల ముందు ఏదైతే చాలా మంది పార్టీలు మాటలు చెప్తే కానీ చేతల కాడికి వచ్చేటప్పటికి అమలు కావు. మరి ఏదైతే మేము 6 గ్యారెంటీలు ఇచ్చామో మరి అన్నీ కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ 5 గ్యారెంటీలు తీసుకుని ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం. ఈ మధ్య రాహుల్ గాంధీ గారు కూడా 5 న్యాయ సూత్రాలు తీసుకొచ్చారు. మహిళలను కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి, వారికి అన్ని రంగాల్లో పెద్ద పీట వేయాలని చెప్పి కూడా మొన్నే మహిళలకు న్యాయాధికారం జరగాలని చెప్పి కట్టి ఇళ్లలో కూడా 50% మహిళలకి ఇవ్వాలని చెప్పి కూడా ఆయన నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఒక మహిళలే కాదు, విద్యార్థులు కానీ, రైతులు కానీ, పేదలు కానీ మరి అన్ని రంగాల్లో కూడా ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మరి మేము ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఈ ఆర్గనైజర్స్ ఒకటే మాటిస్తున్న తమ్ముడు రాము గారు కానీ, జాన్సన్ గారికి కానీ, కీర్తి గారికి కానీ మేమంతా కలిసికట్టుగా పనిచేస్తాం. ఎవరైతే పేదలు ఉన్నారో పేదల అభ్యున్నతి కోసం పాటుపడతాం. ప్రభుత్వం ఇచ్చే ఫలాలు ఏవైతే ఉన్నాయో ఎవరెవరికి అందుబాటులోకి రావాలో వారికి అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా బాబాసాహెబ్ గారి జయంతి సందర్భంగా మీకు మాటిస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నేను కాదు, మేమంతా కలిసి పనిచేస్తాం. రాబోయే రోజుల్లో కలిసికట్టుగా ఉండి
ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిఫలం వాళ్ళ రేషన్ కార్డులు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ, ఇందిరమ్మ ఇళ్ళు కానీ, ఇంకేదైనా పథకాలు ప్రభుత్వం నుంచి వచ్చాయి. ముందుగా పేదలకు అందే విధంగా ఎవరి కోసం అయితే ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు తీసుకొస్తా ఉందో వారికి అందే విధంగా ఒక న్యాయబద్ధంగా మేము వెళ్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ, మరి ఈ ఆహ్వానం మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి ఇక్కడ మాట్లాడే అవకాశం కల్పించిన మా సోదరుడు రాముకు కానీ, అట్లాగే మా మిత్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇక్కడ చాలా మంది వచ్చారు. ఇవాళ మా సోదరులు, మా బ్లాక్ ఏ ప్రెసిడెంట్ నాగిరెడ్డి గారు వచ్చారు, అట్లాగే వేణు గారు వచ్చారు, వెంకట్ గారు, మరి మా ముందు అన్న సంజయ్ గారు ఉన్నారు, మా సుదర్శన్ కానీ, మా రాము గారి, గంధం రాజు గారు, గాలి బాలాజీ గారు, దినేష్ గారు, మా రమేష్ గారు, మా డివిజన్ నాయకుడు మధు, ఇలా అందరూ ఇక్కడ రావడం కూడా జరిగింది. మా ప్రెస్ మిత్రులు కూడా వచ్చారు. నేను ఒకటే కోరుతా ఉన్న ప్రెస్ మిత్రులు కూడా, ప్రెస్ మిత్రులు మీకు ఒకటే, సమాజాన్ని అన్ని రంగాల్లో మీరు తీసుకెళ్లే బాధ్యత మీ మీద ఉంది. సమాజానికి ఒక దాన్ని ఏమంటారు చైతన్యం చేయాల్సిన బాధ్యత ప్రెస్గా మీ మీద ఉంటుంది. కాబట్టి మరి సమాజంలో అందరూ సమానంగా ఎదిగే వరకు మీరు విశ్రాంతి ఇచ్చొద్దని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, అవకాశం ఇచ్చిన తమ్ముడు రాముకి, మరి జాన్సన్ గారికి, విల్సన్ గారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అన్నా. వారు మన మధ్యలోకి వచ్చారు. మరి వారికి తెలంగాణ దళిత సంక్షేమ సంఘ పక్షాన ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా తెలంగాణ దళిత స్వాగతం పలుకుతుంది. అదేవిధంగా అన్నగారు ఇప్పుడు అంబేద్కర్ గారికి పూలమాలతోటి పూలమాల సమర్పిస్తున్నారు. ధన్యవాదాలు అన్నగారు. మిత్రులారా, ఒక్కసారి అందరూ గమనించాలని మనవి చేస్తా ఉన్నా.